స్పోర్ట్స్ బైక్ చూడనయ్యా. ఇది కాదురా, నువ్వు చదవాల్సింది లా బుక్. ఫోన్ పక్కన పెట్టి తిను, తర్వాత ఫోన్. రే వాటర్ తాగు. ఏంటోరా అన్నయ్య, భార్యాబంధు సెక్షన్ ఎత్తేయడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప ఈ విషయంలో నాకెవరూ సపోర్ట్ లేరనే బాధే ఎక్కువైంది. ఈ టైంలో నువ్వున్నా బాగుంది. అన్నయ్య, నువ్వు? నేనేరా తమ్ముడు నీ అన్నయ్యని. ఇది కళ నిజమా? అది కనేది అబద్ధం, ఇది కనపడేది నిజం. క్యాచ్. మరి నువ్వు ఇలా ఎలారా? అదొక బిగ్ బాస్ షో లాంటిదిరా తమ్ముడు. పై వాళ్ళు కొన్ని రోజుల వరకు నన్ను ఎలిమినేట్ చేశారనుకో. అంటే సింపుల్ గా చెప్పాలంటే అక్కడ కూడా ఇక్కడ ఉన్నట్టే ఒక కోర్టు ఉందిరా. ఆల్మోస్ట్ నా లాంటి కేసులే ఎక్కువ. నా కేసు హియరింగ్ వచ్చేసరికి చాలా టైం పడుతుందట. యముడు ఇంద్రుడు నా కేసు డీటెయిల్స్ చూసి నన్ను స్వర్గానికా నరకానికా ఎటు పంపాలా అని డిబేట్ పెట్టుకున్నారు. దానికి ఓటింగ్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అప్పటి వరకు నన్ను త్రిశంకు స్వర్గంలో ఉంచేశారు. నేను డిమాండ్ చేస్తే మేము పిలిచేంత వరకు నీకు ఇష్టమైన వాళ్ళతో కాంటాక్ట్లో ఉండొచ్చు అని ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. నాకు ఇష్టమైన వాళ్ళంటే తమ్ముడైనా ఫ్రెండ్ అయినా నువ్వే కదరా, అందుకే నీ దగ్గరకు వచ్చేసా. అక్కడి నుంచి పిలిపొచ్చేంత వరకు ఈ ఫోటోనే నా షెల్టరు, నువ్వే నా విస్టరు. ఏమంటావు? సరేరా అన్నయ్య, ఒక ఆడదాన్ని 3 సార్లు కలిస్తేనే తట్టుకోలేకపోయాను. అలాంటిది నువ్వు పెళ్లి చేసుకుని 3 నెలలు ఎలా మేనేజ్ చేసావురా? అలా మేనేజ్ చేయలేకే కదరా పైకి వెళ్ళిపోయాను. ఆడది ఆటం బాంబ్ కంటే డేంజర్ రా తమ్ముడు. బార్డర్లో శత్రువు పాకిస్తాన్ కంటే కూడా పక్కనున్న ఆడదే డేంజర్. ఆడదాన్ని టచ్ చేస్తే 1000 వాళ్ళని పట్టుకున్నట్టే. తమ్ముడు, ఒకవేళ ఆడది పక్కనుంటే మన పక్కలో బల్లెమున్నట్టే, యముడికి వెల్కమ్ చెప్పినట్టే. అవునా? సూపర్ రా. ఇక నువ్వు వచ్చేసావుగా, నీ సపోర్ట్తో ఈ భార్యాబంధు సెక్షనే కాదు, ఏ సెక్షన్ అయినా అయితే ఇస్తా. ఆల్ ది బెస్ట్ రా తమ్ముడు. థ్యాంక్స్ రా. బాసు ఎక్కడా? అదేంట్రా వెళ్ళిపోయావా? చెప్పాను కదరా తమ్ముడు, నేను నీకు తప్పితే ఎవరికి కనపడనని. మళ్ళీ కలుద్దామే. బాయ్. బాయ్ రా అన్నయ్య. యువర్ ఆనర్, ఈ భార్యాబంధు సెక్షన్ మిస్యూజ్ అవుతుందని నేను మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఈ సెక్షన్ లీగల్ టెర్రరిజం అని, ఈ సెక్షన్ రావడం వల్ల భర్తలు తమ స్వాతంత్రాన్ని కోల్పోయారని జస్టిస్ బిఎస్ స్వామి గారు, జస్టిస్ యతరాజులు గారు చెప్పారు. యువర్ ఆనర్, అదే సుప్రీంకోర్టు ఈ సెక్షన్ చట్టబద్ధమని కూడా చెప్పింది. యువర్ ఆనర్, ప్రపంచంలో మిస్యూజ్ కాని సెక్షన్ ఏదీ లేదు. ఎవరో ఒకరు తప్పు చేశారని మొత్తం చట్టాన్నే తప్పు పట్టడం లాయర్ గారి అవివేకం. 9 సంవత్సరాలు పార్లమెంటులో ఎన్నో వాదోపవాదాలు జరిపి ఎందరో మేధావుల్ని ఒప్పించి మెప్పించితే వచ్చింది ఈ భార్యాబంధు సెక్షన్. అది ఒప్పించి మెప్పించితే రాలేదు, ఆడవారి ఓటు బ్యాంక్ కోసం వచ్చింది. ఏ ఓట్లు ఆడవాళ్లే వేస్తారా, మగవాళ్లు వెయ్యరా? యువర్ ఆనర్, ఈ మధ్య సుప్రీంకోర్టు ఆటోమేటిక్ అరెస్టులు వద్దని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అయినా యువర్ ఆనర్, ఈ రోజు కేసు ఈ సెక్షన్ ఎత్తివేయడానికి వేసింది కాదు, నా క్లయింట్ 498A కేసు వాదించడానికి వేసింది. ఆ విషయం మర్చిపోయి లాయర్ గారు సెక్షన్ ఎత్తివేయడం గురించి మాట్లాడుతున్నారు. మిస్టర్ వినాయక్, మీరు కోర్టు సమయం వృధా చేయకుండా కేసు గురించి వాదిస్తే మంచిది. క్షమించండి యువర్ ఆనర్, అసలు విషయానికి వస్తే నా క్లయింట్ పై అతని భార్య తనపై హత్యాయత్నం చేశాడని ఫేక్ కేసు పెట్టింది. ప్రూఫ్ లేకుండా ఫేక్ అని ఎలా అంటారండి? యువర్ ఆనర్, ముద్దాయి సుభాష్ని క్రాస్ ఎగ్జామ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మీ భార్యని హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేయాల్సి వచ్చింది? అంటే ఫుడ్ లో పాయిజన్ కలిపి తనని చంపే ప్రయత్నం చేశావు, అంతే కదా? అది కాదు మేడం. యువర్ ఆనర్, ఆ ఫుడ్ ఇద్దరు తిన్నారు, మరి నా క్లయింట్కి ఏం అవ్వలేదే? అదే చెప్తున్నా యువర్ ఆనర్, నా క్లయింట్ కి మాత్రమే ఫుడ్ లో పాయిజన్ కలిపి పెట్టాడు. లేదండి. యు కెన్ గో. ఓకే మేడం. జస్ట్ ఏ మినిట్ యువర్ ఆనర్.